మరొక అతిథి శ్రీ అన్నకృష్ణ బాలాజీ గారు, నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్, అలాగే స్టేట్ కోఆర్డినేటర్, వారిని ప్రసంగించాల్సింది. వేదిక పెద్దలు ప్రకాష్ చంద్రకి, అట్లాగే హరిహరన్ రామమూర్తి గారికి, వెంకటేశ్వరరావు గారు, అనంత్ గోటెట్టి గారు, తులసి యశేష్ చంద్ర గారికి, సభకు ఇచ్చేసిన మిత్రులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ నమస్కారం. నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది నేను రెండోసారి గుంటూరులో మిత్రులందరినీ కలవటం. ఈసారి విజయవాడ నుంచి కూడా బాగా వచ్చారు, విజయవాడ వైజాగ్ నుంచి కూడా. గుంటూరు యూనిట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను వచ్చాను. అప్పుడు వాడవాళ్ళ గోపాలకృష్ణ గారి హాల్లో మీటింగ్ కండక్ట్ చేయడం బాగా అటెండ్ అయ్యారు. ఎంటర్ప్రెన్యూర్స్ కానీ చాలా మంది లోకల్స్ దాదాపు 100 మంది పైగా అటెండ్ అయ్యారు. ఈరోజు కూడా ప్రకాష్ చంద్రజీ ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా వారే వచ్చారు. ఆ రోజు తులసి రామచంద్ర గారిని వేదికకి రావాల్సింది. బట్ అయినా ఒకసారి అందరి కోసం మరొకసారి చెప్తున్నాను. లఘుజ్యోతి భారతి ఒక నేషనల్ ఆర్గనైజేషన్, ఎంఎస్ఎంఈ కోసమే పనిచేస్తున్న ఆర్గనైజేషన్. అంటే ఆన్ పార్ విత్ సిఏ కానీ, ఆశోచం కానీ, ఫిక్కీ కానీ జాతీయ స్థాయిలో పరిశ్రమల కోసం ఎట్లా పనిచేస్తున్నాయో ఒక చిన్న తరహా పరిశ్రమల కోసం మాత్రమే పనిచేసే ఆర్గనైజేషన్. మన ఇష్యూస్ లార్జ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఉండదు, చూసేవాళ్ళు కూడా సమానంగా చూడరు. ఎందుకంటే వాడి వ్యూ పాయింట్ డిఫరెంట్. ఒక స్టీల్ ఇండస్ట్రీలో సెయిల్కి టాటా స్టీల్కి ఉన్న ఇష్యూ వేరు, అదే లైన్లో ఉన్నటువంటి చిన్న ఇండస్ట్రీ, చిన్న స్టీల్ మ్యానుఫ్యాక్చర్ ఇష్యూస్ వేరు. అట్లాగే మీ ఇండస్ట్రీ, ఫుట్వేర్ ఇండస్ట్రీలో బాటావాడి ఇష్యూస్ వేరు, మన విజయవాడలో ఉన్న ఇండస్ట్రీస్ ఇష్యూ వేరు, హ్యాండిల్ చేసే పద్ధతి వేరు, మనకుండే ఇష్యూస్ వేరు. అట్లా మన కోసం అని పనిచేసే ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో కార్యక్రమాలు జరుగుతుంది. దాదాపు రిజిస్టర్డ్ మెంబర్స్ 40,000 పైన ఉన్నారు. ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు ఇంకొక 10-15,000 మంది ఉన్న ప్రాసెస్లో ఉన్నది. వీళ్ళందరితో లాభం ఏంటంటే, ఒకటి మనం ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సమస్యలు పై ద్వారా దృష్టికి తీసుకెళ్ళడానికి, అట్లాగే అక్కడి నుంచి వస్తున్నటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్. మనకి లఘుజ్యోతి భారతి టైమ్స్ అని మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది, ఉద్యోగ్ టైమ్స్ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే మనకున్న నెట్వర్కింగ్లో గవర్నమెంట్ జీవోలు కానీ, అప్డేట్స్ కానీ ఎప్పుడూ తెలుస్తూ ఉంటాయి. 43 BH ఈరోజు బర్నింగ్ ఇష్యూ ఎంఎస్ఎంఈలకి. లోకల్ అసోసియేషన్ ఏది ఇంతవరకు మాట్లాడలేదు దాని గురించి. నాకు తెలిసి అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టలేదు, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా జరగలేదు. బట్ లఘుజ్యోతి భారత్లో దాని గురించి ఒక 2 నెలల నుంచి చర్చ జరుగుతుంది. అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా లఘుజ్యోతి భారత్ రిప్రజెంటేటివ్స్ తెలిసి, అయితే ఆ 45 రోజుల లిమిట్ని 95 రోజుల కన్నా మార్చండి, లేదంటే దీన్ని 2024 మార్చ్ 31 బదులు 2025 మార్చ్ 31కి పోస్ట్పోన్ చేయమన్నా, రెండిట్లో ఏదో చేయమని అడిగారు. బట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు కూడా ఏదో చేస్తా ఉన్నారు. కానీ ఫైనల్గా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వారు కూడా ఏం చేయలేకపోయారు. బట్ దాని గురించి కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్, సిఏ ఉంది, ఇక్కడ పేరు చెప్పకూడదు, సిఏ ఉంది, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఏ ఫోరంలో కూడా దీని గురించి మాట్లాడలేదు. అది రేపు మన మెడలకు చుట్టుకునే ఇష్యూ అది. అంటే ఒక పెద్ద ఇండస్ట్రీకే కాదు, ఈవెన్ ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్న మనకు కూడా, మన తోటి ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మెటీరియల్ తీసుకుంటే అది కూడా, దానికి కూడా అదే రూల్ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అట్లాగే ఇది సరైన ఫోరం కూడా. ఇది మన వాళ్ళు ఒక్కడే మాట్లాడారు, అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళారు. పని అయిందో అవలేదు తర్వాత విషయం. అట్లాగే మనకుంటే నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ ఏంటి, ఇప్పుడు వారు తమిళనాడులో ఉన్నారు, తమిళనాడులో వారంటూ చెన్నైలోను
మంచి ప్లేస్లో ఉన్నారు. బట్ ఈవెన్ కన్యాకుమారి డిస్ట్రిక్ట్ లాంటి రిమోట్ ప్లేస్లో ఉన్నా సరే, జమ్మూ కాశ్మీర్లో ఉండే ఎక్కడో రిమోట్ ప్లేస్లో ఉండే సప్లయర్ గురించి కానీ బయర్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 1-2 అవర్స్ తెలుసుకోవచ్చు మనం ఇక్కడున్న నెట్వర్కింగ్. అన్ని రాష్ట్రాల్లోనూ మనకున్న నెట్వర్క్ ఉంది, అన్ని జిల్లాల్లోనూ మన ప్రెజెన్స్ ఉంది అక్కడ. రెండు మన మిత్రులు చెప్తున్నారు ఫుట్వేర్ ఇండస్ట్రీలో ISI BIS దాని గురించి. ఒకటి బ్రాడర్ వ్యూలో వారికి కూడా తెలుసు, అరుణ్ కుమార్ గారికి కూడా ప్రజలు అన్నీ తెలుసు అన్ని విషయాలు. బ్రాడర్ వ్యూలో దేశంలో మన క్వాలిటీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్స్ క్వాలిటీ అనేది నాట్ ఆన్ పార్ విత్ ద వరల్డ్ స్టాండర్డ్. ఇవే మనమే నమ్మం మన క్వాలిటీని. మన క్వాలిటీని అప్గ్రేడ్ అవ్వాలి, స్టాండర్డైజ్ అవ్వాలి. BIS అంటే ఇస్ నథింగ్ బట్ స్టాండర్డైజేషన్. అది స్టాండర్డైజ్ అవ్వాలి. అట్లాగే దానికోసమని జెడ్ ప్రోగ్రామ్ కానీ ఇంకెన్నో ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ సంవత్సరానికి 10 నుంచి 15,000 కోట్లు ఒక జెడ్ ప్రోగ్రామ్ మీద ఖర్చు పెడతాం గవర్నమెంట్. కాబట్టి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇందాక మనం మాట్లాడుతున్నట్టు మన ఇష్యూస్ మనకు ఉన్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫైనాన్స్ కానీ, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ అవన్నీ మనకు లేవు. ముందు మనం ప్రిపేర్ చేసి తర్వాత ప్రోగ్రామ్ పెడితే బాగుండేది. అది చెప్పులతో పాటు ఎలక్ట్రోడ్స్, వారు చెప్తున్నట్టు ట్రాన్స్ఫార్మర్స్, అట్లాగే క్యాస్టింగ్ ఇండస్ట్రీలో క్యాస్ట్ ఐరన్ మొత్తం క్యాస్ట్ ఐరన్ చేసి ఫౌండరీలందరికీ ఈసీ తీసుకోమన్నాడు. వాడు ఏ ప్రోడక్ట్ చేసినా సరే. అంతకుముందు ప్రోడక్ట్ ఉండేది, పంప్, హ్యాండ్ పంప్ అని, పంప్స్ అను, వాల్స్ అను, ఇంకేదైనా పైప్స్ అని తీసుకునేవారు. ఈరోజు క్యాస్ట్ ఐరన్ ఫౌండరీ ఉన్న ప్రతి వాడు ISI తీసుకుని, అదర్వైజ్ ఇట్ విల్ బి సీజ్. యూనిట్ అసలు సీజ్ చేస్తారంటే. ఇవన్నీ ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. మనతో పాటు కాలంతో పాటు మనం మారాలి. మన వంతు మన ప్రయత్నం మనం చేద్దాం అని తప్పకుండా. అట్లాగే లోకల్ ఇష్యూ అవుతుంది సార్. వన్ మోర్ ఇష్యూ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ప్రకాష్ చంద్రకి. టెక్నాలజీ సెంటర్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఫైనాన్స్తో టెక్నాలజీ సెంటర్స్ తీసుకురావాలి, ప్రతి రాష్ట్రంలోనూ ఒకటి ఉండాలని తీసుకొచ్చారు. ఒక్కొక్కటి 250 కోట్లు ఖర్చు అవుతుంది. విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేశారు. అది రెండో సెంటర్ ఆంధ్రాకి ఇంకొక అవకాశం ఇచ్చారు. ఆయన ఇస్తే గుంటూరు శాంక్షన్ అయింది టెక్నాలజీ సెంటర్. కానీ దాన్ని ఏం చేశారంటే తీసుకుపోయి కొప్పర్తిలో పెట్టారు. దాన్ని కొప్పర్తి అంటే కొప్పర్తి కడప డిస్ట్రిక్ట్కి షిఫ్ట్ చేశారు. గుంటూరులో లాంగ్ ఫామ్ దగ్గర ల్యాండ్ అలాట్ అయింది. ల్యాండ్ చూశారు, కలెక్టర్ చూపించారు, మన వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి ఆల్మోస్ట్ ఒక యాక్సెప్టెన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని అటు మార్చారు. దాన్ని మన విజయవాడ నుంచి ఏపీ MSME అసోసియేషన్ వారు దాని గురించి మన వెంకటరావు గారు, జీ ప్రసాద్ గారు వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే ఇష్యూ కూడా మన ఆంధ్రాలో రెండో సెంటర్ వస్తుంది. కొప్పర్తిలో వచ్చినా మూడో సెంటర్ వచ్చినా మంచిదే మనకి. అది అందులో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మూడోది టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ మూడింటితోనూ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇక టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే అవసరమైతే ఒక సందర్భంలో BHELతో కూడా మనం కాంపీట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ వీ కెన్ షో ఇట్ యాజ్ అవర్ ఓన్ ఫెసిలిటీస్. వీ కెన్ అప్టైన్ MOU విత్ ఆర్గనైజేషన్ అండ్ వీ కెన్ షో ఇట్ యాజ్ అవర్ ఓన్ ప్రెమిసెస్. ఆపర్చునిటీని మనం కోల్పోకూడదు. I request Prakash Chandraji to please speak up, sir. Last time also they have given the presentation to you. Again, they will give a presentation to you, sir. Guntur is a center point. It is reachable to all the areas equally. Vijayawada or Guntur. As for Kadapa is one side. If a person has to approach from any Krishna district or something, again it will be far. Vijayawada or Guntur is a center point, equally distance for all the states. Visakhapatnam, Vijayawada or Guntur is another thing. Where the industries are more also. That is the main point. The distance has to be counted. Everybody can avail that. సరే, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన దేశ అభ్యున్నతి కోసం మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మన లోకల్ ఇండస్ట్రీస్ కూడా పైకి వస్తేనే దేశ ఎకానమీ ఆ $5 trillion వెళ్ళాలంటే మూల స్తంభం MSME సెక్టారే. ఎందుకంటే ఏ పెద్ద లార్జ్ ఇండస్ట్రీ కూడా ఇంత కంట్రిబ్యూషన్ ఉండదు. లార్జ్ ఇండస్ట్రీ నిలబడాలంటే MSME ఉంటేనే లార్జ్ ఇండస్ట్రీ నిలబడుతుంది. అక్కడ
మీ అందరికీ తెలిసి కదా ఎక్స్పోర్ట్స్లో మనం 50% ఎక్స్పోర్ట్స్ మన ఎంఎస్ఎంఈ నుంచే వెళ్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని లఘు ఉద్యోగ్ భారత్ లాంటి సంస్థ మనం చక్కగా ఉపయోగించుకోవాలి. దాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తే మనం స్ట్రెంగ్థెన్ చేసుకున్నట్టు లెక్క. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను.